అవును సార్. 2 టౌన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. సార్ వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు మీరే కదండి? అవును సార్. మాకు డెడ్ బాడీ దొరికింది. సార్ డెడ్ బాడీ మీరు అర్జెంట్గా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్. మీరు కొద్దిగా తొందరగా రండి. సార్ అలాగే సార్. లేట్ చేయకండి, తొందరగా రావాలి. నేను ఇప్పుడే వస్తున్నాను సార్. వచ్చా. ఫేస్ ఒకటి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మీ వైపుదేమో ఒకసారి వెళ్ళి చూడు. మీరే నా బాడీ చూస్తే వచ్చిందా? చూడండి. అరే చూడవే బాబు, ఇందా నుంచి వెయిట్ చేస్తాం మీకోసం ఎంతసేపు నుంచి. చూడండి. కాదు సార్. అవునా? సరే సార్ కాదు సార్. అనుకున్నా. సార్ మీరే కొంచెం హెల్ప్ చేయాలి సార్. చేస్తా. అవును వర్మ గారు, మీరుండేది వందనాపూర్ కాలేనా? అవును సార్, నేను అక్కడే ఉండేది. నేను అక్కడే. ఇప్పుడు మీరు ఇంటికే కదా? ఇంటికే. కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో పర్లేదు సార్. మా వెహికల్ పెట్రోలింగ్కి వెళ్ళింది సార్. అది లేట్ అవుతుంది. పర్లేదు కదా మీకు? పర్లేదు సార్. అంతా ఎతికేవా? నాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాను సార్. అందరినీ ఎంక్వైరీ చేసి బాగా టెన్షన్గా ఉంది సార్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వెనక మీదే నేను ఉండేది కూడా. అవునా సార్? సార్ సార్ నన్ను కొంచెం ముందుంది పెట్రోలింగ్ దగ్గర, అక్కడ వదిలిపెట్టేసి. అలాగే సార్. నీకేం ఇబ్బంది ఏం లేదు కదా? అబ్బే ఇబ్బంది ఏం లేదు సార్. మనమే లేదు కదా? అబ్బే పర్లేదు సార్. వెళ్ళే దారిలో మా ఆవిడని కూడా ఎత్తుకెళ్దాం. నీకు ఓకేనా? అలాగే అలాగే సార్. బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టాలా? 11:30కి లాస్ట్ బస్సు. ఏమనుకోకుండా మా ఆవిడని దింపాలి. పండగ కదా, భీమవరం వెళ్తుంది, అక్కడ వదిలిపెట్టడం. దాని చావేది అది చేస్తుంది. ఏమంటావు? అలాగే అలాగే సార్. మీరేం మొహాట పడబాకండి. పర్లేదుగా? పర్లేదు సార్. ఏం కాదు, మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. రేపు నైట్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. అలాగే సార్. వర్మ గారు, అసలు ఈ మధ్య గొడవ ఏంటి? ఏయ్, ఎవరికే కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే. అదేంటి, మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నాం. కొన్నావులే తొక్కలో ఫోన్, మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోద్ది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొన్నాం ఏంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి, నీది నాది విడదీసి మాట్లాడతావు ఏంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం. స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేట్టు చూడు. నువ్వు అమాయకురాలని ఆడాలి. నువ్వు పెద్ద ముదురు ముంచవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు, తెలుస్తూనే ఉంది. తెలియడానికి ఏం లేదు. నువ్వు మాట్లాడి మాటలే చెప్తాడు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదు. నీకు మాలి ఛే, కోపంలో ఫోన్ పగలగొట్టేసాను సార్. ఫోన్ పగలగొట్టేసావా? ఏదో ఆవేశంలో పగలగొట్టేసాను సార్. అంతేలే, మగాలన్న తర్వాత ఆవేశపడటం తప్ప ఏం చేయగలం? నా పిల్లం కూడా అంతే. పెళ్లి కాకముందు ఆ ఎర్ర బట్టను పచ్చ బట్టను, పెళ్ళి ఏం చూసావు? అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అంట. నాకు పెద్ద టచ్ లేదు. అదేదో ఇటు పట్టుకుని రోజు ఉదయం సాయంత్రం తోముతూనే ఉంటుంది. ఏముంటుందో అర్థం కాదయ్యా. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఓకే. సిగ్గు లేకుండా తిన్నా.
కుక్క నోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడేం లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లు నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు. నువ్వు తోమేవా? అంటే మీరు తోమరా సార్? నేను తోముతాను. ఆయన పోలీస్ ఆఫీసర్. నేను తోమను అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వరమ గారు ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్,